జాతకాలు వేసే వాళ్ళ యొక్క చేతుల్లో లెక్క కట్టడం, గ్రహాలని గుర్తించడం, క్యాల్కులేషన్స్ అవన్నీ వాళ్ళు వేసే వాళ్ళ యొక్క అనుభవంతో ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి ఇంకోటి భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క పూజ అవి కంపల్సరీ చేసిన వాళ్ళకి వాక్శుద్ధి ఉంటుంది. జాతకం చెప్పే వాళ్ళకి జస్ట్ మ్యాథమెటికల్గా చెప్తే 2+2 = 4 ఓన్లీ, నో డౌట్. బట్ వాక్శుద్ధి తోడైనప్పుడు ఆ ఆశీర్వచనానికి, ఆ పదాలకి బలం వస్తుంది. అది సత్యము. లెక్కలున్నాయి, జాతకాలు అన్నీ కరెక్టే, గ్రహాలు ఉన్నవి కరెక్టే, నియరర్ టు అవర్ మన భూమికి దగ్గరగా ఉండేవే లెక్కలేస్తాం. అవి కొన్ని కలపలివి కూడా కొన్ని ఉన్నాయి, కొత్త గ్రహాలు కూడా ఉన్నాయి, నక్షత్రాలు కూడా ఉన్నాయి. కానీ మనం ఇవే ఫాలో అవుతున్నాం, ఇవి సరిపోతాయి, ఇవి కూడా మహత్యం కలిగినవే, సందేహం లేదు. క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజ్ మెయిన్. తర్వాత మనం ఒక్కొక్క గ్రహం యొక్క ఎఫెక్ట్ మనుషుల మీద ఉంటుంది. అవి గ్రహించి దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కరెక్ట్గా గుర్తించి ఆ టైంని మనం దాన్ని పరికించి చేస్తే తప్పకుండా దాని రిజల్ట్స్ ఉంటాయి. చెప్పేవాళ్ళు కూడా ఉండాలి.